ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత విజయకేతనం ఎగరేసిన బీజేపీ ఇవాళ సీఎం అభ్యర్థిని ఖరారు చేయనుంది. ఢిల్లీ సీఎం కుర్చీపై ఎవరు కూర్చుంటారనే సస్పెన్స్ కు తెరపడనుంది. కొత్త ప్రభుత్వం 18న కొలువుదీరనుందని భావిస్తున్నారు. సీఎం అభ్యర్థులపై గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, రేఖా గుప్తా తదితరుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం దీనిపై పెదవి విప్పటం లేదు. ఇటీవల ఎన్నికల్లో మాజీ సీఎం ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ను పర్వేష్ వర్మ మట్టి కరిపించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆశిష్ సూద్ కు అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మహిళా నేతల్లో రేఖా గుప్తాకు మంచి పేరుంది. బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, బ్రాహ్మణ వర్గానికి చెందిన పలుకుబడి కలిగిన సతీష్ ఉపాధ్యాయ, వైశ్య వర్గం నుంచి జితేంద్ర మహాజన్, మరో మహిళా నేత శిఖారాయ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మహిళా నేతలు, అందులోనూ కొత్త వారిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు. అదే సమయంలో కీలక మంత్రి పదవులకు 15 మంది ఎమ్మెల్యేల పేర్లతో జాబితా తయారైనట్లుగా కూడా చెబుతున్నారు. డిప్యూటీ సీఎం ఉండే అవకాశం లేదు అంటున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమై అభ్యర్థిని ఖరారు చేస్తారని భావిస్తున్నారు.